ఒకరిని మనం డిఫేను ఒక డిగ్రేడ్ చేయలేము. అది చూసినా కూడా దే వోంట్ బిలీవ్ ఇట్. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్, ఎనీ ఇష్యూ అండి. నేను చెప్పిన లైన్ ఏంటంటే అండి, తండ్రి కొడుకు ఒక ఇచ్చిన మాట. సో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఐ హ్యావ్ మేడ్ ఎ స్టోరీ. మీరు చెప్పిన క్యారెక్టరే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, ఒక యాక్టర్ లేడు, ఒక వైఎస్ఆర్ ఫ్రెండ్ లేరు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. మనం ఒక 2 అవర్స్లో ఒక థీమ్ పెట్టుకొని ఒక కథ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే క్యారెక్టర్స్, సీన్స్ రాసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. ముగ్గురికి ఒక్కొక్క సీన్ కన్నా వీ ట్రై టు క్రియేట్ దట్ స్ట్రెంగ్తన్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ డ్రైవ్. ఆ క్యారెక్టర్తో రూట్ కావాలా, ఆ క్యారెక్టర్తో మనం ఎలా మూవ్ చేయాలా చూస్తాం. అంతేగాని మనం ఇంటెన్షనల్గా ఇది వద్దు వగలొద్దు అనేది కాదు. ఒకరొద్దు అనుకుంటే మనము జిమ్మిక్ చేయాలంటే నేను చెప్పిన ఏ క్యారెక్టర్లు పెట్టినా కూడా ఇంకా మోర్ అటెన్షన్ అండ్ మోర్ ట్రైలర్లో చూడడానికి బాగుంటుంది. కానీ ఇట్స్ నాట్ మై జాబ్ అండి అట్లా. అదే అండి, ఆంధ్ర తెలంగాణలో చాలా థియేటర్లు ఉన్నాయండి. 3 కాదు 10 సినిమాలు వేసుకున్నా కూడా అందరికీ థియేటర్లు వస్తుంది, అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఎవడు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలనుకుంటారో వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టుకుంటారు. అదే మళ్ళీ ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి, థియేటర్కి వస్తుంది, మంచిదే కదండి. జీవ గారు, my question straight to you. Which scenes in the film made you the most emotional? Chodu Nana song, when we were shooting Chodu Nana song, I think that made us very emotional. And I think that was an emotional scene, and where there is a sequence where I'll just go see the crash site. So that's a very emotional moment, and I'll find that diary, and there will be a beautiful quote into it. So that's a very emotional, I think the scene feel and the setup was so emotional, and I mean, I think it's worked out in the film also. Mahi garu, యాత్ర 1, యాత్ర 2లో జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు. నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు. సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఆయన చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర 3 అనే ఏమైనా సినిమా చేయగలరు మీరు? రియల్ స్టోరీగా అంటే మీరు సినిమా రిపోర్టరా, పొలిటికల్ రిపోర్టరా అండి? మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్, ఆంధ్రానా? హైదరాబాద్. మీకు అక్కడ పరదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు? వెళ్తూ ఉంటాం కదా సార్ అన్ని. సరేలేండి, అట్లా మీరు మీమ్స్ వచ్చిందండి. ఇందులో జగన్ గారు కడప బిడ్డ, ఎవరి దగ్గర కాళ్ళు వంచడు, కాళ్ళు అతను తల వంచడని మీరు పెట్టారు. అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా వంగి నమస్కారం పెట్టే మీమ్స్ చేశారు. అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్, పరదాలు కట్టేది. నిన్న సిద్ధం మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారండి ఆయన. కదండి. సరే అండి, మనం ఎంత మనము ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. అది పక్కన పెడితే అండి, మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే అండి, మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి. అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్, ఓకే, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే దే విల్ బీ దేర్. ఇప్పుడు మీరు చెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళు కూడా సేమ్ ఇంతే. మనం ఎంత బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్లుతారండి. నేను అనడం ఏంటంటే 2 బురదే అంటాను, మనకు అనవసరం అది. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా, ఫ్రీ టైం, ఏం పంచాయతీ. ఎవడైనా ఈరోజు ఎవడి మీద అయినా బురద చల్లచ్చు, ఎవడి మీద మీడియా పెట్టచ్చు. మనకు టైం ఉన్నోడు అవి చూస్తాడు, పట్టించాలనుకున్నాడు పట్టించుకుంటాడు. ఇవన్నీ చేసి కూడా మనము 9 ఏళ్ళుగా ఆయన దూషించినాం. ఆయన 151 సీట్లు కొట్టి సీఎం అయినాడు. ఇక్కడ మీమీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడ తిరుక్కుంటా ఉన్నాం. సో మనకి వేస్ట్ అండి. Keti, question for you, ma'am. Yes. Keti. Yeah. So playing a real time character is very difficult.
What was the challenging? The first time I was playing a non-fictional character, and I felt like I took it as a challenge that I must do this. Not only because it is a different language than my mother tongue, because I had been working in Marathi, Hindi, and Malayalam. Uh, Not only for that, but I really like the character graph, from where it starts, and what all hurdles come in that character's life, and how her biggest strength comes. So basically, while playing Bharati, I felt, of course, we do have a image of Bharati Garu in social media, right? But I don't want to do that. I mean, as an actor, I don't want to do that social media image. I want to find the core of that character, what she wants, what she will do if something, some obstacles comes, what how she will react on certain things, what is her core, is she empathetic person, is she kind person. And while doing the research, like, I watched a lot of her videos on YouTube, and I was also talking to Mahi sir and ads and whosoever knows about her. So that information also helped me a lot. And also I got to know that, she when we were shooting in Puluvandula, I got that intensity of this character, because all the old ladies or aunties, they were coming, and they were just hugging me or giving me blessings because I was playing that character. So as such hurdle, I didn't only Telugu language is one hurdle, but I think I'm used to of it, working in different languages now. Thank you, ma'am. Yeah, Mahi thank garu. you. పరదాలు కట్టుకున్నా కూడా పొత్తులు అవసరం పడలేదండి. సార్ ఇప్పుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిది యాత్ర సినిమా తీశారు, బాగుంది అది. సో జననేత అని చెప్పుకునే జగన్ గారి గురించి వస్తే, ఆయన మీద కేసులు, ప్రతి ఫ్రైడే ఒక కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేతను గ్లోరిఫై చేసి సినిమా తీయడం ఎంతవరకు సబబు? గ్లోరిఫై అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు సినిమా ఇంకా చూడలేదు, నేను ఒక వర్షన్ అనుకున్నా నేను మీకు చూపిస్తున్నాను. కేసులు అంటారా, ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరికి కూడా కేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న వరకు మనం ఒకరికే ఎత్తి చూపిస్తా అంటే ఇప్పుడు ఇట్లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాము. ఇప్పుడు కథగా చేసినప్పుడు, అది కథగా చూసినప్పుడు వి లీవ్ ఇట్ టు ఆడియన్స్ టు సే దట్ ఇది మన డబ్బు మనం కొట్టుకున్నామా లేదా ఇది నమ్మదగ్గగా ఉందని. ఆ డబ్బు కొట్టేవద్దు వాడు సినిమా వాడు బాగాలేదంటాడు, ఇది నమ్మదగ్గంది ఉందంటే వాడు పక్కనోడికి చెప్తాడు బాగానే ఉందని అయినా చూడొచ్చు అని, అంతే. ట్రైలర్ చూస్తే కాంగ్రెస్ పార్టీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. టార్గెట్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని జరిగాయి, ఎవరినో ఒకరిని ఎదిరించినాడు, తిరిగాడు, ఓ పార్టీలోంచి బయటకు వచ్చినాడు, ఆ పార్టీని ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ తగ్గట్టుగా అక్కడ సీన్స్ ఉంటాయండి, అంతే అండి. అంతేగాని దాంట్లో ఎవరో విలను హీరో అది ఏమి ఉండదండి. మహి గారు, ఈ కథలో ఫిక్షనల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, రియాలిటీ ఎంత పర్సెంటేజ్ ఉందండి? ఇది అన్నంలో నీళ్ళలాగా 1:2 రేషియోలో చెప్పలేమండి. ఇది డిఫికల్ట్ టు సే. వన్, ఇట్ హ్యాస్ టు బీ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. మీరు సినిమా చూసిన తర్వాత అరే అసలు ఇది జరిగిండ అసలు అనుకుంటే దెన్ ఇట్స్ అవుట్. అది నిజమైనా కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆన్ స్క్రీన్ దెన్ ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి. ఇప్పుడు ఒకటి థింగ్ అండి, వెన్ యూ డూ విత్ రియల్ క్యారెక్టర్స్, ఒక ఏంటంటే అండి, రియల్ క్యారెక్టర్ వేరే, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ వేరే. అంటే కంప్లీట్లీ ఏదో వింతని కాదు. వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో ఆన్ స్క్రీన్ టు evolve this character and go through his journey and make it again rootable to the audience అండి. రాసుకున్నా అండి, ఇట్ ఈస్ దేర్ ఇస్ నో అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి ద సీన్ ఉంది, అది నిజమా కాదా అంటే నేను హౌ కెన్ ఐ సే దట్ ద సోల్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సీన్ ఈజ్ ట్రూ. కానీ నేను దాన్ని సినిమా రూపంగా చెప్పుతున్నకు ఆ డైలాగు, ఆ డ్రామటైజేషను ఇవన్నీ ఉంటుందండి, అట్లా. దట్స్ ఇట్.
నిజమవుతుందో లేదో కానీ అండి, అట్లీస్ట్ ఆ మూమెంట్ వరకు నమ్మించాం కదా. ఇప్పుడు 1,00,000 కోట్లని మనం అన్ని పేపర్లో మీడియాల్లో ఉంది. ఎవెన్చువలీ దాని మీద మనకు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ 1100 కోట్లు ఎంతో. 1,00,000 కోట్లకి 1100 కోట్లకి కిలోమీటర్ అంత దూరం ఉంది. అయినా కూడా మనము ఎంత రోజు చూసి గుద్దాము కదా, గుద్దాము, నమ్మించగలిగింది నమ్మించినాం, అంతే కదండి. లేదండి, ఎవరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా అండి మీడియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ ఈచ్ పార్ట్స్. మీరు అమెరికాలో చూసినా ఫాక్స్ ఉంది, CNN ఉంది. అట్లా అది ఇది మనం బతుకుతున్న కాలం అండి. దే ఇస్ నథింగ్ రాంగ్, మనం అది తప్పు అనడం లేదు. ఈరోజు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఒక మీడియా ఎగ్జిస్ట్ కావాలంటే దే ఆర్ బౌండ్ టు బీ విత్ వన్ ఆర్ ద అదర్. అది మనము మన రాష్ట్రానికో ఎక్కడికో కాదు, ప్రపంచం మొత్తము దే డివైడెడ్ ఇంటూ ఫార్ ఆర్ అగెనిస్ట్. అండ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. మనమేమి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అనడం లేదు. అది వాళ్ళ ప్రతిపక్షంగా అది వారి కర్తవ్యం, వీళ్ళ కర్తవ్యం. అదేది అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీడియా కూడా వాళ్ళలాగా ఒక సైట్స్ తీసుకొని ఇండిపెండెంట్ లేకుండా దే ఆర్ అక్యూజింగ్ ఈచ్ అదర్. మీడియా అయినా కూడా ఇట్ ఇస్ ఎ సీరియస్ బిజినెస్ అండి, యూ కాంట్ బ్లేమ్ ఎనీవన్.